ఇంతకాలం సౌత్ దెబ్బకి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతూ వచ్చిన బాలీవుడ్ కి కొత్త కష్టం వచ్చి పడింది. ఇప్పుడు మన హీరోల దెబ్బకి ఓటీటీలో కూడా బాలీవుడ్ హీరోలకి ఎదురు దెబ్బ తప్పడం లేదు. నిరీక్షణకు తెరదించుతూ డంకీ హఠాత్తుగా ఫిబ్రవరి 15 నుంచి నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ మొదలైపోయింది. బాక్సాఫీస్ వద్ద పఠాన్, జవాన్ అంత గొప్పగా ఆడకపోయినా 400 కోట్లకు పైగా వసూళ్లతో డీసెంట్గానే బయటపడ్డ సంగతి తెలిసిందే. కాకపోతే సలార్ పోటీని తట్టుకుని విజేతగా నిలుస్తుందనే అంచనాలు తలకిందులయ్యాయి. రాజ్ కుమార్ హిరాని దర్శకత్వం వహించిన సినిమాలో ఇదే అత్యంత వీక్ వర్క్గా విమర్శకులు తేల్చి చెప్పారు. దీనికి మహేష్ బాబు, ప్రభాస్లకు కనెక్షన్ ఏంటనే పాయింట్కు వద్దాం. మామూలుగా నెట్ఫ్లిక్స్ ఏదైనా స్టార్ హీరో మూవీ రిలీజ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. వారం 10 రోజుల ముందే సోషల్ మీడియా సౌండ్ మొదలైపోతుంది. ప్రత్యేక ప్రకటనలు ఇస్తుంది. స్పెషల్గా ట్రైలర్లు కట్ చేస్తుంది. గుంటూరు కారం కోసం హైదరాబాద్లో ఓ 5 అంతస్తుల బిల్డింగ్ సైడ్ వాల్ మీద మహేష్ బాబు భారీ పెయింటింగ్ వేయడం బాగా వైరల్ అయ్యింది. ప్రభాస్కి సైతం యాడ్స్తో హోరెత్తించి ఆడియన్స్ని అలర్ట్ చేస్తూ వచ్చింది. యానిమల్కు సైతం బాగానే హడావిడి చేసింది. వీటిలో ఏది డంకీకి చేయకపోవటం అభిమానులను షాక్కి గురిచేసింది. 2000 కోట్ల బ్లాక్ బస్టర్లు ఇచ్చిన హీరోకి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ కసుమన్నారు. షారుఖ్ ప్రత్యేకంగా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం నటించిన యాడ్ని ఇన్స్టాలో వేశారు తప్పించి దాన్ని ఇంకా బాగా జనంలోకి తీసుకెళ్లేలా నెట్ఫ్లిక్స్ చొరవ చూపించలేదని వాళ్ళ కంప్లైంట్. ఏది ఏమైనా మహేష్ బాబు, ప్రభాస్ల మీద చూపించిన ప్రత్యేక శ్రద్ధ షారుఖ్ కేసులో కొరవడిందనేది స్పష్టంగా కనిపిస్తోంది. అందుకేగా నెట్ఫ్లిక్స్ అదే పనిగా తెలుగు మార్కెట్ మీద దృష్టి పెట్టి హక్కుల కోసం వేల కోట్లు కుమ్మరిస్తోంది.